హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సూపర్ గా ఉన్నారా? పాజిటివ్ గా ముందుకెళ్తున్నారా? అండ్ ఫెంటాస్టిక్ గా ఉన్నారా? నేను కూడా చాలా బాగున్నాను, సంతోషంగా ఉన్నాను, పాజిటివ్ గా ఉన్నాను అండ్ ఫెంటాస్టిక్ గా ఉన్నానండి. అయితే మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఎప్పట్లాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియో తోటి మీ ముందుకు వచ్చేస్తానండి. అదేంటంటే, ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి, అట్రాక్షన్ కి లవ్ కి మధ్య ఉన్న డిఫరెంట్ ఏమిటో తెలియచేయండి సిస్టర్ అని చెప్పేసి. అందుకని నేను ఈ రోజు ఈ వీడియోలో అట్రాక్షన్ అంటే ఏంటి, లవ్ అంటే ఏంటి, నిజమైన లవ్ అంటే ఏంటి, ఇవన్నీ మనం డిస్కషన్ చేసుకోబోతున్నాము అండి. అంతకన్నా ముందు ప్రతి వీడియోలో చెప్పేదే, ఇది చెప్పటం నా బాధ్యత. మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం కనుక వచ్చినట్లు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి, లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్ చేయటం మర్చిపోకండి. గంట సింబల్ ని ఆన్ లో పెట్టుకున్నారు అంటే ఎప్పుడు వీడియోస్ వేసినా మీకు నోటిఫికేషన్ గా వచ్చేస్తుంది. అంతే కదండి, హైప్ కూడా చేసేయండి ఫ్రెండ్స్. అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా ఇంట్రెస్టింగ్ టాపిక్ మన కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఫ్రెండ్స్, ఇక్కడ ప్రేమకి ఆకర్షణకి తేడా తెలియదు కొంతమందికి. లవ్ అండ్ అట్రాక్షన్, ఈ రెండిటికి కూడా డిఫరెంట్ అనేది తెలియకుండా అట్రాక్షన్ ని చూసి లవ్ అనుకుని పప్పులో కాలేయటము, చతికిలు పడిపోవటము, బొక్కబారులో పడిపోవటము, బుట్లో పడిపోవటం, ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి అనమాట. అలా జరగకూడదని అంటే ఏం చేయాలి? అసలు మనకి లైఫ్ లో జరుగుతున్నది ప్రేమనా లేక అట్రాక్షనా అని చెప్పేసి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకు ఇదంతా తెలుసుకోవాలయ్యా అంటే, అప్పుడే అట్రాక్షన్ ని చూసి ప్రేమ అనుకొని మోసపోయి చివరికి విడిపోయి, మోసాలు జరిగిన తర్వాత డిప్రెషన్స్ లోకి వెళ్ళిపోయి, ఇలాగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రాకుండా ఉండాలి అని అంటే, అసలు మన లైఫ్ లో ఉన్న వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారా, ఆకర్షణకి లోనై వస్తున్నారా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకుందామండి. అయితే ఇక్కడ నేను 4 పాయింట్స్ చెప్తానండి. 4 పాయింట్స్ లో ప్రేమ ఆకర్షణ ఎలా ఉంటది అనేది మనం చూసేద్దాం. ఫస్ట్, నెంబర్ 1, టైం, సమయం. ఎప్పుడైనా సరే ఆకర్షణ కలగాలి అని అంటే అసలు టైం తీసుకోదండి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా చూడగానే వాళ్ళు అట్రాక్షన్ అయిపోతారు, ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోతారు, వెంటనే వాళ్ళతో మాట్లాడేసేయాలి అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళ గురించిన వివరాలు తెలుసుకోవాలి అనుకుంటారు, వాళ్ళని ఫాలో చేస్తారు. ఇక రకరకాలుగా వీళ్ళ టైం వేస్ట్ చేసుకుంటూ వాళ్ళ కోసం తిరుగుతూ ఉంటారు అనమాట అట్రాక్షన్ లో. కానీ ప్రేమ పుట్టడానికి కొంచెం సమయం తీసుకుంటుందండి. ఎంత అందంగా ఉన్నా సరే వెంటనే పడిపోదనమాట ప్రేమ. కొంచెం స్టేబుల్ గా ఉంటుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళేంటి, వాళ్ళ గుణగణాలు ఏంటి, వాళ్ళ నడవడిక ఏంటి, ఇవన్నీ కూడా గమనిస్తుంది అనమాట ప్రేమ. చూడగానే వచ్చేది. కొంతమందిలో రావచ్చేమో కానండి, కొంతమందిలో మాత్రం ఒక వ్యక్తి నచ్చారు అని అంటే వాళ్ళని చూసి, వాళ్ళ గుణగణాలు చూసి, వాళ్ళ మాట తీరు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ నడవడిక, వాళ్ళ స్టైలు అన్ని చూసి కూడా ప్రేమ పుడుతుంది అనమాట. ఎంత తొందరగా అయితే ప్రేమ పుట్టేస్తుందో అది అట్రాక్షన్ అంతే తొందరగా ముగుస్తుంది. కానీ ప్రేమ నిదానంగా పుడుతుంది, దానికి ముగింపు అనేది ఉండదండి. పాయింట్ నెంబర్ 2, ఆధారం అండి. అంటే ఇప్పుడు ఈ అట్రాక్షన్ గాని ప్రేమ గాని పుట్టడానికి ఒక ఆధారం అనేది ఉండాలి కదా మనకి. ఏం ఆధారంగా పుడుతుంది అని అంటే, ఆకర్షణ, వాళ్ళ బాహ్య సౌందర్యాన్ని చూసి, పైకి అందంగా స్టైల్ గా రకరకాలుగా ఉంటారు కదండి, అవన్నీ చూసి ఆకర్షణ అనేది వచ్చేస్తుంది వెంటనే. చాలా బాగున్నారు వీళ్ళు అని చెప్పేసి. దానికి ఒక లిమిట్ అంటూ ఉండదన్నమాట. వాళ్ళు కొంచెం బాగుంటే చాలు పడిపోతూ ఉంటారు. ఆకర్షణ ఆకర్షణ అనేది బాహ్య సౌందర్యము ఇవన్నీ చూసి పడిపోతే, ప్రేమలో మాత్రం నమ్మకం ఉంటుంది ఖచ్చితంగా. ట్రస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఆకర్షణలో ఉండదండి అట్లాంటివి ఏమి. ఈ ప్రేమలో నమ్మకం మాత్రమే కాదు, రెస్పెక్ట్ కూడా ఉంటుంది. ఈ రెండింటితో కలిసి ఉంటుంది ప్రేమ. ఇది అంత తొందరగా మనసు మార్చుకోదండి. అవతల వ్యక్తులు ఎవరైనా నచ్చారు అని అనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న లోపాలను కూడా అంగీకరిస్తూ, వాళ్ళని రెస్పెక్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది ప్రేమ అనేది. కానీ ఆకర్షణ అలా కాదు. వాళ్ళలో ఏమైనా కొంచెం లోపాలు ఉంటే వేలెత్తి చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు పాయింట్ నెంబర్ 3, నిలకడ. అవునండి, ఈ ఆకర్షణని చూసుకున్నట్లయితే దీంట్లో ఎక్కువ నిలకడ అనేది ఉండనే ఉండదు. మనసు మాటి మాటికి మారిపోతూ ఉంటుంది. ఈ రోజు మనం కొద్దిగా అందంగా ఉన్నాం అనుకోండి, రేపు అంతగా ఉండకపోవచ్చు. మనకేమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అంతగా ఉండకపోవచ్చు అనమాట. అటువంటప్పుడు ఈ నిలకడ, ఈ రోజు వాళ్ళ మీద ఉన్న ఆకర్షణ రేపు ఉండదన్నమాట. మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళు ఎప్పుడైనా సరే ఇంకా మంచిగా ఉన్నారనుకోండి, అప్పుడు మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంది. నిలకడ లేకుండా మారిపోయి వస్తూ ఉంటుందండి ఆకర్షణ అంటే. కానీ ప్రేమ అలా కాదు. వన్స్
మిమ్మల్ని ప్రేమించారు అంటే మీరు ఎలా ఉన్నా సరే ప్రేమిస్తారు, అందంగా ఉన్నా ప్రేమిస్తారు, అందంగా లేకపోయినా ప్రేమిస్తారు, మీ సమస్యలున్నా ప్రేమిస్తారు, సమస్యలు లేకపోయినా ప్రేమిస్తారు. అసలు శాశ్వతంగా ఉండిపోతుంది అండి ప్రేమ అంటే. మధ్యలో మారిపోవటాలు, మనసులు మార్చుకోవటాలు, నీతో కాగొట్టేసి వెళ్ళిపోవటాలు అట్లాంటివి జరగవు ప్రేమలో. నిజమైన ప్రేమలో అండి. నేనిక్కడ ఒక పాయింట్ మీతో చెప్తానండి. కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు ఆడవాళ్ళ గురించి. మోసం చేసింది, ఒకదాన్ని నేను ప్రేమించాను, అది నన్ను మోసం చేసింది. ఇలాంటి లాంగ్వేజ్ తో కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారండి. అట్లాంటివి వచ్చినప్పుడు నేను డిలీట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయడం మన బాధ్యత అండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానియండి, వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిదైనా కానియండి. పబ్లిక్ లోకి వచ్చేసి అలాగా అది ఇది అని మాట్లాడటం మంచిది కాదు. ఎందుకంటే స్త్రీని గౌరవించడం మన సంస్కృతి, మన సంప్రదాయం. మనం భారతీయులం. ఆడవాళ్ళని గౌరవించడం మన బాధ్యత. అట్ ద సేమ్ టైం మగవాళ్ళని కూడా సోషల్ మీడియాలోనో ఇంకెక్కడో నోరు పారేసుకుంటూ మగవాళ్ళని వాడు వీడు అని అనటం అట్లాంటివి కూడా చెయ్యకూడదు అండి. రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా ఆడగాని మగగాని ఇద్దరికీ అవసరమే. మగవాళ్ళు ఆడవాళ్ళని ఎలా అయితే రెస్పెక్ట్ చేయాలి అని మనం ఎదురు చూస్తున్నామో అదే విధంగా మనం కూడా మగవాళ్ళని రెస్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఒకరికొకరు మర్యాద ఇచ్చుకుంటూ ఉంటారో మన సొసైటీ బాగుంటుంది అని నేను అనుకుంటున్నానండి. కాబట్టి ఇట్లాంటి కామెంట్స్ పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి. ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేస్తూ కామెంట్స్ పెట్టండి. అంతేకాకుండా మన కంటెంట్ వచ్చేసి నిజంగా ప్రేమించే వాళ్ళ కోసము, ఒక మంచి బంధం కోసము చేస్తున్న కంటెంట్ అండి. అంతేకాని ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు మళ్ళీ ఇంకొక పెళ్ళైన వాళ్ళని లవ్ చేస్తున్నానని చెప్పటము, నాకు ఆల్రెడీ భార్య ఉందండి, పిల్లలు ఉన్నారండి, కానీ పక్కింటి ఆంటీ బాగుందండి, గోకటం ఎలా అని చెప్పేసి కామెంట్స్ పెట్టడం అలాంటివి చెయ్యకండి. ఎందుకంటే మన కంటెంట్ అలాంటిది కాదు. నిజంగా ప్రేమించే వాళ్ళకి మన కంటెంట్ అర్థమైందండి. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీడియా ముందు ఎవరిని తక్కువగా చేసి మాట్లాడకండి, కామెంట్స్ చేయకండి. ప్లీజ్ రెస్పెక్ట్ టు ఆల్. ఓకేనండి. పాయింట్ నెంబర్ 4 అండి, ఆలోచన రహితంగా ఉండదు ప్రేమ అంటే. ఆకర్షణ అయితే ఎలా ఉంటుంది అంటే ఇందులో నేను అనే స్వార్థం ఉంటుంది. నేను బాగుండాలి, నాకు కావాల్సింది దక్కేసేయాలి, నేను అనుకున్నది జరిగిపోవాలి, వాళ్ళు నా మాటే వినాలి, నేను చెప్పిందే చేయాలి అనేసి ఒక స్వార్థంతో నిండిపోయి ఉంటుంది అన్నమాట ఆకర్షణ. కానీ ప్రేమ అలా ఉండదు. ఆకర్షణలో నేను నాది అని భావన ఉంటే ప్రేమలో మనం మనది అనే భావన ఉంటుంది అండి. అంతేకాదండి, ప్రేమలో అవతలి వ్యక్తుల సంతోషం కోసం వీళ్ళు ఏదైనా సరే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఆకర్షణలో అలాంటి త్యాగాలు గిగాలు అసలు ఏమీ ఉండవు. ఎప్పుడైనా సరే వదిలేసుకోవడానికి రెడీగా ఉంటారనమాట. కానీ ప్రేమలో స్టేబుల్ గా నిలబడటానికి చూస్తూ ఉంటారు. పాయింట్ నెంబర్ 5, సమస్యలు ఏమైనా ఎదురైనప్పుడు ఆకర్షణలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడెప్పుడు కట్ చేసేసుకొని ఇందులో నుంచి వెళ్ళిపోదాంరా బాబు అని చెప్పేసి ఒక ఫీలింగ్ తో ఉంటారనమాట. ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించుకోరు, అందులో నుంచి ఎస్కేప్ అయిపోవటానికి చూస్తూ ఉంటారు, వాళ్ళని వదిలేయటానికి చూస్తారు, వేరే వాళ్ళ కోసం వెళ్తానికి చూస్తూ ఉంటారు. ఏమాత్రం ఆలోచించరు, వాళ్ళ మీద సెంటిమెంట్స్ ఉండవు అనమాట ఆకర్షణలో. ఎందుకంటే ఆకర్షణతో కూడిన ప్రేమ కాబట్టి ఏ టైం అయినా సరే మీతో బంద్ చేసేసుకొని కటిఫ్ చెప్పేసి, నో చెప్పేసి, బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. క్షమించండి, బయట పిల్లలకి లీవులు వెళ్తున్నాయి కదా, అందుకని ఎక్కువగా అరుగులుగా ఉన్నాయి, వాటిని ఇగ్నోర్ చేసేసండి. నెల రోజులు లీవ్ కాబట్టి మనం వీడియోస్ చేయకుండా ఉండలేము, పిల్లలు ఉంటూనే ఉంటారు. దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి. అయితే ప్రేమలో వదిలేసుకోవటాలు ఉండవండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడి పరిష్కరించుకొని ఇద్దరు ఆల్మోస్ట్ కలిసి ఉండటానికే చూస్తారు. కానీ చిన్న చిన్న సమస్యలని పెద్ద పెద్ద సమస్యలుగా సృష్టించేసి అందులో నుంచి బయటపడిపోవాలని, వేరే వాళ్ళ కోసం వెళ్ళిపోవాలని, బ్రేకప్లు చెప్పేసుకోవాలని ఇలాంటి ఆలోచనలు అసలు ఉండవన్నమాట. నిజమైన ప్రేమలో సమస్య వస్తే పరిష్కరించుకుంటారు, వాళ్ళతో కలిసి ఉంటారు, లైఫ్ లాంగ్ వీళ్ళే మనకి అని ఫిక్స్ అయిపోతారు ఫస్టే. కానీ ఆకర్షణలో అలా ఉండదు. ఎప్పుడంటే అప్పుడు వదిలేసుకొని వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. చాలా తొందరగా ఆకర్షణలో బంధాలని పెంచుకోవాలని చూస్తారు. ప్రేమలో ఎంత కష్టమైనా సరే భరిస్తూ చివరి వరకు ఉండాలి అని చూస్తారు. ఫైనల్ గా ఒక ఎగ్జాంపుల్ తో ఇది కంప్లీట్ చేద్దామండి. ప్రేమ ఆకర్షణ అంటే ఒక పువ్వు మీద వాలిన బటర్ఫ్లై లాంటిది. అది ఏ క్షణమైనా సరే ఎగిరిపోవటానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ప్రేమ అలా కాదండి. ఒక మాను, ఒక చెట్టు లాంటిది, వేళ్లతో భూమిలో నుంచి బలంగా పెరిగిన ఒక చెట్టు. అది ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని అలజడులు వచ్చినా తట్టుకొని నిలబడడానికి చూస్తుంది, కానీ బటర్ఫ్లై లాగా ఎగిరిపోవటానికి చూడదు అన్నమాట. ఎన్ని తుఫాన్లు వచ్చినా తట్టుకొని బలంగా నిలబడేదే ప్రేమ అంటే. మీకు అందరికీ ఒక క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. ప్రేమకి ఆకర్షణకి మధ్య ఉన్న డిఫరెన్స్ అర్థమైంది కదా.
చూడగానే లవ్ లో పడిపోవటము, ఎంత స్పీడ్ గా లవ్ లో పడిపోతారో అంత స్పీడ్ గా బ్రేకప్ చెప్పేసుకొని వెళ్ళిపోవటము, సమస్యలు వచ్చినప్పుడు తెగదెంపులు చేసుకోవాలని చూడటము, మీతో కూర్చొని మాట్లాడకపోవటము, మిమ్మల్ని అవాయిడ్ చేయటము, ఇట్లాంటివన్నీ కూడా ఆకర్షణలో ఉంటే ప్రేమలో మీకు నమ్మకాన్ని ఇవ్వటము, మీకు రెస్పెక్ట్ ఇవ్వటము, సమస్యలు వచ్చినప్పుడు కూర్చొని పరిష్కరించి మీతోనే జీవితం అని అనుకోవటము, ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదిలి వెళ్ళకూడదు అని నిర్ణయించుకోవటము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మీకు కూడా ఆకర్షణతో కూడిన ప్రేమ కాకుండా నిజమైన ప్రేమ దక్కాలని, అది శాశ్వతంగా ఉండాలని, మీరు ఆ ప్రేమలో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.